అనేది ఉంది ఆవిడ పేరు. కోర్టులో సబ్మిట్ చేసింది తన రిపోర్ట్, దర్యాప్తు చేసిన రిపోర్ట్ కోర్టులో సబ్మిట్ చేసింది. లేదు సిబిఐ ఆఫీసు సబ్మిట్ చేస్తే నెక్స్ట్ వచ్చిన ఆఫీసర్ అది చించి అవతల పడేసి కొత్తది రాయొచ్చు, నా ఇన్వెస్టిగేషన్ ఇదే ఫైనల్ అధికారి నేనే కాబట్టి అని. కానీ కోర్టుకు సబ్మిట్ చేసి వెళ్ళింది, దానివల్ల ఇక్కడ చిక్కుకుపోయింది ఇష్యూ. ఇదంతా నిజం అనేటటువంటిది నిలకడ మీద తెలుస్తుందని కూడా నేను అన్నాను. ఎందుకంటే తరతరాలుగా ఇప్పుడు వంగవీటి రంగమడ్ర అప్పుడు ఏమన్నారు, ఎవరి పేరు వాడారు, తర్వాత ఆయన పేరే లేదని చెప్పి అదే వంగవీటి కుటుంబం చెప్పలేదా? ఇట్లాగే ఉంటాయి మంది ఇప్పుడు దీనికి కూడా పరిటాల రవి కేసు ఉదహరించారంట నిన్న. పరిటాల రవి కేసులో ఇలాగే జరిగింది, కీలక సాక్షులందరూ కూడా మరణిస్తూ వచ్చారు అని. ఏమైంది ఆ తర్వాత? ప్రభుత్వం ఎవరు అధికారంలో ఉన్నారు, ఎందుకని ఏం చేయలేకపోయింది మరి ప్రభుత్వం? తెలుగుదేశం అధికారంలో ఉంది కదా, 2014-19 ఉంది కదా. పోయినప్పుడు రాజశేఖర రెడ్డి ఉన్నప్పుడు అనుకుందాం, తర్వాత వచ్చింది అయితే అప్పుడు సిబిఐ దర్యాప్తు చేయించారుగా, సిబిఐ కదా దర్యాప్తు చేసింది. జగన్ పేరు అప్పుడే కదా ప్రస్తావించింది ఫస్ట్ టైము. ఏం తేలింది మరి అప్పుడు? సిబిఐ ఏం చెప్పింది? ఏం చెప్పకపోవడం వల్లే కదా, దాంట్లో లేదని చెప్పడం వల్లే కదా. ఇంకా ఎవరినో ఇన్వెస్టిగేట్ చేయాలన్నప్పుడు పర్మిషన్ ఇవ్వలేదు అన్నారు వీళ్ళు. ఎస్ కరెక్ట్. తర్వాత బాబు ప్రభుత్వం వచ్చింది, సెంటర్లో కూడా బీజేపీనేగా ఉంది, మరి ఎందుకు పర్మిషన్ ఇవ్వాలా? ఇచ్చి ఉండాల్సింది కదా అప్పుడు. అప్పుడు వీళ్ళు ఏం చెప్పారంటే సిబిఐ కేసు క్లోజ్ చేసింది, అందులో వేరే వాళ్ళు ఎవరు కాదు, వీళ్ళు అరెస్ట్ చేసిన వాళ్ళని ఎవరు ముద్దు సీను రాకమయ్య వాళ్ళది అనేది క్లోజ్ చేసింది. చేస్తే వీళ్ళు ఏమన్నారంటే వాళ్ళ దర్యాప్తులో ఒక పెద్ద పర్సన్ ఉన్నాడు, ఆ ఇన్వెస్టిగేషన్ దర్యాప్తు చేయడానికి అనుమతి ఇవ్వాలి అని కోరారు, అది ఇవ్వలేదు రాజశేఖర రెడ్డి అని చెప్పారు. గుడ్. రాజశేఖర రెడ్డి చనిపోయాడు, రోసే వచ్చాడు, పోనీ రోసే కొంత భయస్థుడు మొహమాటస్తుడు, ఇవ్వలేదు. జగన్ బయటికి